నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ ఎన్నికల ఫలితాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని సూచన రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొననున్న ఇరువురు నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత జలీల్ ఖాన్ ప్రజలిచ్చిన అధికారాన్ని అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే ఓట్లతో బుద్ధి చెబుతారని హెచ్చరిక వైసీపీ పాలనలో చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై విచారణ శిక్షలు తప్పవన్న ఎమ్మెల్యే నారా లోకేష్ టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేదే లేదని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్న ఈ 5 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్నారు ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తేదేపా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇదన్నారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి మళ్లీ ఇవాళ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్లు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి ఇవాళ జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు వీరు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్లారు లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 16 జనసేన 2 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే సరిగ్గా ఎన్నికల ముందే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరింది దీంతో ఎన్డీఏలో చేరికకు టీడీపీకి మార్గం సుగమమైంది ఎన్డీఏ భాగస్వామి పక్షాల తరపున ప్రధాని మోదీ ఏపీకి వచ్చి ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించిన నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరిగే సమావేశానికి భాగస్వామి పక్షాల నేతలకు ఎన్డీఏ పెద్దల నుంచి ఆహ్వానం అందింది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలకులు సుపరిపాలన అందించకపోతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బుధవారం టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీని ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారని అందుకు కారణం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి రాష్ట్ర పాలన గాలికి వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకపోవటమేనని తెలిపారు జగన్ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పారన్నారు అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారని చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు వీళ్ళిద్దరి వల్ల మనం ఊహించిన పరిణామాలు అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళ పట్ల వాళ్ళకు ఉన్న గతంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు కళ్ళజోడు కానీ రకరకాలైన మెడికల్ క్యాంపులు పెట్టి చిన్ని గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇది నిజంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అదృష్టంగా నేను అనుకుంటున్నాను. చాలామంది అనుకున్నారు
పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ సీట్ ఏంటంటే నేను అనుకున్నా. మొట్టమొదటిసారి ఇక్కడ అనుకున్నది ఏంటంటే ప్రజలు ఏ పార్టీ అనేది ఆలోచించకుండా అభ్యర్థుల ఒక వ్యక్తిత్వం గురించి ఆలోచించారు. ఆయన ఏ భావాలు కలిగిన ఆయన, వాళ్ళకున్న ఆలోచన విధానం ఆయన ఉంటే బాగుపడుద్దని ప్రజలు పార్టీలకి అతీతంగా ఓటేశారు. మీకు తెలుసో తెలీదో స్వయంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా ఈ అభ్యర్థులకు ఓటేయటం జరిగింది. 60 to 70% వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కూడా వాళ్ళ అభ్యర్థి సరిగా లేదని. ఏపీ ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని కూటమికి ఓట్లు వేసి గెలిపించారని బీజేపీ నాయకులు బుల్లా విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్లు వేసి ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించారని బీజేపీ నాయకులు బుల్లా విజయ్ కుమార్ బుధవారం మీడియాతో సమావేశంలో మాట్లాడారు. తాను వైసీపీ పుట్టినరోజున ఆ పార్టీకి పనిచేశానని, కానీ స్థానికంగా ఉన్న నాయకులు స్వార్థపూరిత రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేశారని, అందుకే దేశం, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరానని వివరించారు. కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నేను పొలిటికల్ గా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీని బలోపేతం చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా సరే మీకు నేను అండగా ఉంటాను. రాబోయే కాలంలో బీజేపీలో జాయిన్ అవ్వండి. బీజేపీని ప్రతిష్టాత్మకంగా మనం ముందుకు తీసుకెళ్దాము. రాబోయే కాలంలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీరందరూ కూడా మంచిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే కాలంలో బీజేపీని ప్రతిష్ఠ చేసి రాబోయే కాలంలో బీజేపీ 22 డివిజన్లో బీజేపీ జెండా ఎగరవేద్దామని చెప్పి నినాదంతో మనందరం కూడా ముందుకెళ్దాం. ఏ నాయకుల మీద కానివ్వండి, ఏ కార్యకర్తల మీద కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన కానీ కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఈ 49వ డివిజను బడుగు వెంకన్న గారికి, అలాగే ఆయన కష్టపడినటువంటి విధానం, ఇక్కడ ఈ డివిజన్లో చాలా చక్కగా 3 అంటే బీజేపీ, జనసేన, అలాగే మన తెలుగుదేశం పార్టీ బడుగు వెంకన్న గారు 49వ డివిజను కన్వీనరు, అలాగే చిన్నబాబు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కన్వీనరు, అలాగే కిరణ్ గారు, కొరివి కిరణ్ గారు పశ్చిమ మన 49వ డివిజను బీజేపీ కన్వీనరు, వీళ్ళందరికీ కూడా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం శిక్షలుంటాయని నారా లోకేష్ అన్నారు. నేను మళ్లీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు, శపథం కూడా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించే ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలోని జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాల్ చేసిన ఓటమి చెందానని అన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఇకపై ప్రతిరోజు తాను గాజు గ్లాసులోనే టీ తాగుతానని పవన్ కళ్యాణ్ మాతృమూర్తి పేర్కొన్నారు. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. మంగళగిరి టీడీపీ శ్రేణులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా నవలూరు గ్రామ పార్టీ నాయకులు దుర్గమ్మ కొండకు కాలినడకన వచ్చారు. పాదయాత్ర చేసి దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఉల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందని అన్నారు. జగన్ దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నా పేరు చావల ఉల్లయ్య, మాజీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి. నాది ఎర్రబాలెం. మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము మేము, నవలూరు గ్రామం నుంచి. మా కార్యకర్తలు లోకేష్ బాబు గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని ఇక్కడ అమ్మవారికి మొక్కున్నారు. నిన్న భారీ మెజార్టీతో వాళ్ళిద్దరు కూడా గెలవటం వల్ల, రాష్ట్రంలో గవర్నమెంట్ రావటం వల్ల ఈరోజు పాదయాత్రగా నవలూరు నుంచి అమ్మవారి దగ్గరికి తలనీలాలు ఇచ్చుకోవడానికి వచ్చాము. వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ పూర్తి స్థాయిలో వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో మేము పడ్డ బాధలు, రాజధానిలో ఎన్నో బాధలు పడ్డాము. ఆ బాధలన్నీ ఓటు ద్వారాగా ప్రతి వాళ్ళు తీర్చుకొని మీ ఊహించిన మెజార్టీలో నారా లోకేష్ గారిని బంపర్ మెజార్టీలో గెలిపించినందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి అందరికీ వందనాలు. మాది నవలూరు గ్రామం. నా పేరు తోట శ్రీనిబాబు, తెలుగు యువత అధ్యక్షుడిని. ఈ రాక్షస పాలన కోసం మేము 5 సంవత్సరాల నుంచి వేసి ఉన్నాము. కానీ మాకు కింగ్ లాంటి లోకేష్ బాబు గారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారు మాకు భారీ మెజార్టీ రావడంతో మాకు చాలా ఉత్సాహంగా నవలూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించారు. అక్కడి నుంచి మా కుర్రోళ్ళు మొత్తం పాదయాత్ర చేద్దామని మొక్కున్నారు అమ్మవారికి, కనకదుర్గమ్మ సాక్షిగా. అది కూడా నెరవేరింది. విజయవాడ రావడం కూడా జరిగింది. కానీ ఈ రాక్షస పాలన మూలాన మేమందరం ప్రశాంతంగా ఉన్నాం. అందరూ చల్లగా ఉంటారని ఆ కనకదుర్గమ్మ మా అందరూ దీవించిద్దని, ఆశీర్వదించిద్దని ఆ దేవుడు కోరుకుంటున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. చరిత్ర సృష్టించడానికి మహాకూటమికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఏపీ నగరాల సంఘం రాష్ట్ర కార్యదర్శి మరుపిళ్ల తిరుమలేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాతబస్తీ కోముల విలాస్ సెంటర్లో
కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా కార్యకర్తలు భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ను తిరుమలేష్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారన్నారు. అతి త్వరలో అమరావతికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు బాబు నాయుడు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నిజమైన దీపావళి ఈరోజే వచ్చింది. ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థులు 2,82,00,000 మెజార్టీతో కేసినేని చిన్ని గారు, అలాగే మా సుజనా చౌదరి గారు సుమారు 50,000 మెజార్టీతో సుజనా చౌదరి గారు విజయదుందుపై భోగించారు. ఈ రాక్షస పోవాలన ఎప్పుడు పోవాలని ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ రోజు నుంచి రామన్ రాజ్యం పోయి రాముడి రాజ్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా నాయకుడు ఆ రోజు శాసనసభలో అవమానించినప్పుడు మళ్ళీ ఇక్కడ మెజార్టీతో మళ్ళీ శాసనసభకు వస్తాయని శబ్దం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయన శబ్దాన్ని నిల్చోబెట్టి మళ్ళీ శాసనసభ అత్యధిక భారీ మెజార్టీతో పంపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక అవినీతి అక్రమ పాలనకు చరమగీతం పాడి ఈరోజు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత అత్యధిక మెజార్టీతోని గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఏదైతే కమలం గుర్తుపై పోటీ చేసి ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం పొంది ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని 47,000 పైచీలకు మెజార్టీ తీసుకొని ఈరోజు ప్రజలందరి కూడా మన్ననలు పొంది రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పశ్చిమ నియోజకవర్గ యొక్క రూపురేఖలు మార్చడం కోసం, పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో ఆకాంక్షలు నెరవేర్చే విధంగా సుజనా చౌదరి గారు మరి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారికి మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగానే పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజార్టీ ఎప్పుడూ లేనటువంటి మరి చరిత్ర తిరిగి రాసినటువంటి 47 పైసలకు మెజార్టీతో సుజనా చౌదరి గారిని, అదే కోవలో మరి అంతే మెజార్టీతో కేసినేని చిన్ని గారిని గెలిపించినటువంటి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగానే మరి సెంట్రల్లో బొండా ఉమ్మా గారు, తూర్పులో గద్దె రామ్మోహన్ గారి యొక్క విజయాన్ని కూడా మరి పూర్తిగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి కూడా ఓట్లు వేసినటువంటి సిటీలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే వరవడి రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ఏదైతే 64 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయో కూటమి 64 కైవసం చేసుకోవడం ఖాయం. అదే దిశగా మరి కూటమిలో నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ మరి సేవా కార్యక్రమాల్లో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందని స్టేట్ బ్యాంక్ సీజీఎం నారాయణ శర్మ తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం 32 సీట్ల సామర్థ్యం కలిగిన 30 లక్షల విలువ కలిగిన బస్సును దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ తమ వినియోగదారుల శ్రేయస్సుతో పాటుగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎల్లప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా వినియోగదారులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోన్లో అపరిచిత కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఓటీపీలను ఎవరితో పంచుకోరాదని, అదేవిధంగా ఫోన్లకు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మనీష్ కుమార్ సింగ్, గుంటూరు డీజీఎం దినేష్ గులాటి, ఇతర బ్యాంక్ అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. This is most momentous occasion for us and for this country also. Today we are going to celebrate this democracy's victory, and on part of State Bank of India, we are always committed for the social cause and social services. You better know that State Bank of India is the now biggest profit-making company in this country.
and we are also committed to the social welfare of the people and downtrodden. So in this social welfare commitment, we are donating this 32-seater bus to this temple, Ma Kanak Durga temple, which is most famous and prestigious temple of the country. So on part of State Bank of India, I am very thankful that this opportunity has been given to us, and we will always be there, committed to fulfill the country's development and be the part of the development and economic development and this social causes. Being proxy of the economy of the country, State Bank of India has always been in front and leading from the front to get this upliftment of the people who are downtrodden, and it was established on that basis. So we'll always think over that not only the profit making, being the topmost bank, we have to be in the social causes also, and I am quite happy and proud that we are providing this bus. Om Durgayan Maha SBI Bank varu భక్తుల సౌకర్యార్థము 30 లక్షలతో సుమారుగా 30 లక్షలతోటి 34 సీట్లు పోస్తుంది అమ్మవారికి ఈరోజు అప్పగించడం జరిగినది. దానికి వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్న భక్తుల తరపున, దేవస్థానం సిబ్బంది తరపున, యువగారి తరపున, అందరి తరపున ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ సర్వీసెస్ కూడా ఎక్స్టెన్షన్ కౌంటర్ మా దేవస్థానంలో పెట్టి ఇటు స్టాఫ్కి ఇటు భక్తులందరికీ కూడా ఆ కౌంటర్ మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఇక్కడ వాళ్ళ సర్వీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దాని నిమిత్తం వాళ్ళు కూడా అమ్మవారికి చేయటం మాత్రం చాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఎన్నికల ఫలితాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని సూచన. రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ. ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొననున్న ఇరువురు నేతలు. జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత జలీల్ ఖాన్, ప్రజలిచ్చిన అధికారాన్ని అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే ఓట్లతో బుద్ధి చెబుతారని హెచ్చరిక. వైసీపీ పాలనలో చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై విచారణ, శిక్షలు తప్పవన్న ఎమ్మెల్యే నారా లోకేష్. టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేదే లేదని స్పష్టీకరణ. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.